ఈ ఎంకేఎన్ విద్యా సంస్థలు యాన్యువల్ డే సందర్భంగా సుదీర్ఘ ప్రయత్న ప్రాంతంలో నేను వెళ్ళినప్పటికీ కూడా ఎంఏఓగా చేశాను. అయినప్పటికీ కూడా ట్రైన్లో వెళ్ళే ప్రయాణికులు మర్చిపోతాము స్టేషన్ రాగాన. అలాంటి జీవితంలో ప్రయాణికుని 40 ఏళ్ళు గుర్తుపెట్టుకొని ఆ ప్రయాణికుని ఆహ్వానించి ఇంత గౌరవప్రదమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి ఈ ఎంకేఎన్ సంస్థ వారికి నేను చాలా ధన్యులని నేను వారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనకి తిన్నాశ్రమ వ్రతం ఉంది. ఆ వ్రతంలో ఆ మేళాకి వెళ్ళాలి. ఒక గుడ్డి వాళ్ళు, ఒక అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఇద్దరు మేళాకి వెళ్ళాలి. అన్నా మీరు ఎక్కడ వెళ్తున్నారు? మేళాకి వెళ్తున్నాను. మీరు మేళాకి వెళ్తున్నాను. నాకు కన్నులు కనిపించవు కదా, ఏం చేయమంటారంటే మీరు నా భుజంపై కూర్చోండి, నేను మీకు దారి చూపిస్తాను. ఇద్దరం కలిపి మేళాకి వెళ్తాము. మేళాలోని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే దైవం మనకి నీకు కాళ్ళు వస్తాయి, నాకు చూపు వస్తుంది. ఇద్దరం మేళాకి వెళ్దామని సమాజంలో ఎప్పుడు కూడా ఒక ఎంఏవ కానీ, ఒక శర్మ గారు కానీ, ఒక నాయుడు గారు కానీ ఎవ్వరు కూడా అందరికందరూ ఒక ఉదాహరణకి ఇప్పుడు స్నాక్స్ అప్పన అయ్యా కూడా ఇక్కడ భాగస్వామ్యమే. అంటే అర్థం ఏంటంటే అందరికీ అందరి సహకారం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి విద్యా సంస్థలు అద్భుతంగా పనిచేస్తాయి అని నేను 100% భావిస్తాను. ఆ క్రమంలోనే మేషారికి నా వంతుగా ఒక 20-30 సంతకాలు పెట్టుంటానేమో. అది ఈరోజు గుర్తు పెట్టుకొని నాకు అసలుకి మతి నిన్నటి నుంచి ఆవిడ నిద్రపోనివ్వలేదు. మనం 3 గంటలు లేవాలి, మన ఎస్కోట్ 9 దేశాలు వెళ్ళాలి అని చెప్పి ఆవిడని ఒకసారి తోడు తీసుకొని ఇక్కడ రావడం అనుకున్నాను. వీళ్ళకి ఏదైనా మనం అవకాశం ఉంటే మేలు చేయాలి, సాయం చేయాలి, మన వంతుగా సహకారం ఇవ్వాలి అని బాలు సారు ఆ యొక్క ఇద్దరు దంపతులు చూడగాన నాకు అనిపించి, అయితే బాలు గారు అమ్మగారు నాన్నగారు ఒక ప్రశ్న, సార్ మైక్ ఇచ్చారని ఇష్టరాజ్యం మాట్లాడుతున్నారు, కానీ ఆ బిడ్డను కనుకపోతే మీ బాలు ఎవరు, మీరెవరు, ఆ నీలమ్మ ఎవరు, ఈ ఉపాధ్యాయులు ఎవరు, ఈ సభావేదిక ఎవరు అనేది ప్రశ్న వేస్తే సమాధానం మన దగ్గర లేదు. ఎంత అద్భుతమైనటువంటి మనస్సు, ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ ఆలోచన, ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ ప్రవర్తన, ఇవన్నీ భగవంతుడు మేఘం చూస్తాడు, వీళ్ళని నడిపిస్తాడు. అదే క్రమంలో మంగరాజు గారు నాకు ఆత్మీయులయ్యారు. మామూలు మాటల్లో నాన్నగారు మంచివారు అని నేను చెప్తే, నాన్నగారు కాదండి మా అమ్మ అద్భుతమైన వ్యక్తి అని నాకు ఫోన్లో మాట్లాడి చెప్తుంటే, తల్లి సృష్టిలో చెడ్డ తల్లి ఉండదు, చెడ్డ తండ్రి ఉంటాడు. ఎందుకంటే 9 మాసాలు పేగుల నుంచి బయటపడి నా బిడ్డను నేను పొత్తులో కాపాడుకొని నేను వేదిక పైకి తీసుకొచ్చేంత గౌరవాన్ని ఇస్తాను. అదే నేను నా తల్లిని, అదే ఆవిడ మంగమ్మని నేను సభాముఖంగా వారిని అభినందిస్తున్నాను. ఆ తల్లి గొప్పతనాన్ని చెప్పిన మేషారికి నేను ఎంత చెప్పినా సరే తక్కువని నేను చెప్పక తప్పదు. నాకు సైకాలజీ కొద్దిగా నాకు అవగాహన చిన్నప్పటి నుంచి. మనుషులు చూడగానే 50% అసెస్మెంట్ చేస్తాను. దాన్ని బట్టి వాళ్ళతో స్నేహం చేయాలా, చేయకూడదా, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది. ఆ క్రమంలోనే నేను వీళ్ళిద్దరిని గమనించిన తర్వాత ఇది ఖచ్చితంగా సాయం చేద్దామనే ఆలోచనతో ఏదో తెలుసో తెలియక చేసిన దాని మీద గౌరవంగా వీళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఎంకేఎన్ నేను అదే చెప్పాను, సారు పెట్టుకోండి, మీ ఇద్దరు నవోదయ ఈ సైనిక్ స్కూల్ తర్వాత ఇవన్నీ కోచింగ్ ఇస్తున్నారు, మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోండి మేషారు, తప్పకుండా సక్సెస్ అవుతారని నేను ఆ రోజే చెప్పాను. మరి భగవంతుడు నాలో గొప్పతనం లేదు కానీ భగవంతుడు గొప్పతనం ఉంది. ఎందుకంటే నువ్వు సంతకాలు పెట్టవే ఎంఏఓ అని చెప్పుకుంటాడేమో దేవుడు. ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారమే నేను వారికి సాయం చేశాను. కానీ ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళిద్దరూ మనస్తే భగవంతుడు మన తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడే చివరిని బ్రహ్మదేవుడు కపాలం పైన మెదడు వేస్తాడు. ఆ మెదడు వేసినప్పుడు అందుకే పుట్టుకతో మనకి ఎలా అంటే తెలివైన వాడుగా పుడతాడు, మధ్యంగా పుడతాడు, ఆ బుద్ధిమాన్యంతో పుడతాడు. బట్ దీన్ని మనం ఏం చేయాలంటే హిందీ టీచర్ ఎవరైనా ఉంటే అభ్యాసకమాత్రమైన ఒక పాఠం ఉంది వరదరాజు, కృషి చేసినట్లయితే ఎంతటి మందబుద్ధి కలిగిన వాడైనా సక్సెస్ అవుతాడని మనము ఆ కథలో చెప్పుకోవచ్చు. అందువలన మీ శ్రమ, మీ కృషి. ఇంకోటి ఏంటంటే నా ప్రతి సంవత్సరం కూడా ఒక 25-20 నవోదయ కానీ లేదా సైనిక్ స్కూల్ కానీ సక్సెస్ఫుల్గా మీ దగ్గర గుప్త నిధులు ఉన్నాయి. కోరుకున్న సైన్స్ స్కూల్కి 100% అయితే 110 ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీకు ఇన్ని సీట్లు వస్తున్నాయి.
అలాగే వంటలు పెసతో మీరు కృషి చేస్తున్నారు, అందుకే నవోదయ సీట్లు వస్తున్నాయి. అందువల్ల దయచేసి నేను పేరెంట్స్కి ఒక విన్నపం, దయచేసి అనుకోకండి. ఎందుకంటే ఈ యొక్క అంటే నేను ఎప్పటికప్పుడు సమాచారం అడుగుతాను. వీరు లక్ష్మీదేవి కావాలని సరస్వతీదేవి పొందారు. సరస్వతీదేవి డబ్బులు ఇవ్వదు, సరస్వతీదేవితోనే లక్ష్మీదేవి రావాలి. ఈ లక్ష్మీదేవి సరస్వతీదేవి మీ దగ్గర ధనలక్ష్మి ఉంది పేరెంట్స్ దగ్గర, వీరి దగ్గర సరస్వతీదేవి ఉంది. ఈ సరస్వతీదేవి లక్ష్మీదేవి ఒకటైతే తప్పకుండా ఈ ప్రాంగణం అంతా కూడా మరొక క్యాంపస్ కట్టే హై స్కూల్ కానీ ఇంటర్మీడియట్ కానీ మీరు వచ్చే స్థితికి వస్తారని నేను సభాముఖంగా బాలు గారికి తెలియజేస్తున్నాను. సో అందువల్ల ముఖ్యంగా వాళ్ళ ఉన్న కమిట్మెంట్, వాళ్ళ ఉన్న నిబద్ధత, వాళ్ళ ఉన్న మంచితనము, వాళ్ళ ఉన్న ప్రవర్తన దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. వారికి సహకారం ఇవ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల సహకారం ఇవ్వండి. ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఇచ్చినట్లయితే తప్పకుండా ఇమ్మనే ధనం రూపంలో చెప్పట్లేదు నేను. వాళ్ళు మిగిలింది ఏం తిన్నారా, ఏం ఉన్నదా, ఏం అప్పుందా, ఏ ఆస్తి ఉందో వాళ్ళు చూడట్లేదు. నేను ఇంత విద్యనిస్తున్నాను, నా విద్య ద్వారా వేసుకోవట్లేదు, ఎంతోమంది పిల్లలు బాగుపడుతున్నారని ఒక్క ధనలక్ష్మి మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది సరస్వతి రూపంలో. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీరందరూ కూడా వారికి సహకరించండి. ఈ యొక్క ప్రాంగణం ఎప్పుడైనా మళ్ళీ గుర్తుండి సార్ ఒకసారి 5 ఏళ్ళ తర్వాత రండి, మీ ఆయుష్ అన్ని చక్కగా బాగుండి, ఆరోగ్యం బాగుండి, మళ్ళీ మా ఎంకర్ సంస్థకు రండి అని వారు ఎప్పుడైనా ఆహ్వానిస్తే ఈ ప్రాంగణం అంతా కూడా విద్యార్థులతో 1000 మంది విద్యార్థులతో కలకలలాడాలని నేను మనసారా వారిని దీపిస్తున్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే బాలు గారు సైలెన్స్ గా ఉండండి. పిల్లలు సైలెన్స్ గా లేకపోతే మీకు ఇంటికి పంపిస్తాం. మీ ఉపాధ్యాయులు కూడా సైలెన్స్ చేశారు, కానీ వీరు అందించిన విద్య పిల్లలు వినండి. వీరు అందించిన విద్య మీరు ఒక కలెక్టర్ ఇక్కడే ఆశీలు అవుతారు. ఆ బాలే మీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడతాడు. ఈరోజు చెప్తున్నాను, మీరు మహానుభావులు తయారవుతారు. ఒక కోరుకొండ కానీ ఒక నవోదయ కానీ ఆ క్రీమ్ అటు వెళ్ళిపోయిందంటే దేశం మొత్తం మీద అత్యున్నటువంటి పదవులు పొంది మళ్ళీ ఎంటైనా సంస్థ ఎలా ఉందని మరి 10 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వస్తే బాలు గారు నమస్కారం సార్, గవర్నర్ సార్, కలెక్టర్ గారు అని చెప్పి ఆయన ఆహ్వానిస్తాడు. తప్పకుండా మీరెవరు తక్కువ కాదు విద్యార్థులు. మేము చిన్నపిల్లలు కదా కాస్త కటువుగా మాట్లాడుతుంటాం, సైలెన్స్ అని అంటాం, కానీ మీరే ఇక్కడ వేదికపై గొప్ప వాళ్ళుగా తయారవుతారు. ఈ మేషారి కృషి వలన, ఆ దంపతుల కృషి వలన, వారికి తోడుగా నీడగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సహకారం వలన మీరందరికీ వెన్నంటే మేము ఉన్నాము. మేము తెరవనుకుంటాము. తెర ముందు ఉన్నవారి మంగరాజు, ఆ యొక్క మేడం గారు, మంగా మేడం గారు, వీరంతా కూడా మీరు ఒక మాటతో, ఒక పట్టుదలతో ఈ సంస్థని ఇంకా దినదిన అభివృద్ధి చెంది మళ్ళీ ఎస్కోట్లో ప్రముఖమైన సంస్థగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకి పేరు పైన నేను ఒక విన్నపాన్ని విన్నమించుకుంటున్నాను. దయచేసి పేరెంట్స్ కూడా సార్లు నుంచి వచ్చి ఈ సంస్థ ఎలా ఉందా, ఎంత గొప్పది అని చెప్తున్నారని భావన కాదు, కానీ నిజంగా 100% అయితే ఈ సంస్థ అంత అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తూ నాకు అడ్రస్ ఇచ్చినటువంటి ఎస్కోట్ 2 ఏళ్ళ తర్వాత వచ్చినందుకు నాకు ఇంతటి మహానుభావుల ముందు, ఇంతటి గొప్ప వాళ్ళ పేరెంట్స్ ముందు, ఇంతమంది విద్యార్థులు లేలేత మనసుల ముందు, ఉపాధ్యాయుల ముందు, పురప్రాల ముందు, పెద్దల ముందు నన్ను మీరు ఆహ్వానించి ఒక చీఫ్ గెస్ట్ గా చేసినందుకు ఎప్పటికీ రుణపడినటువంటి బాలు గారు, ఎప్పుడో నా ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయని నేను మనసారా దేవుడిని ప్రార్థిస్తూ మీకు తప్పకుండా విజయవంతులు కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మోపాడ కిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ EWE ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ అయినా ప్రీ ప్రైమరీ అయినా సైనిక్ మరియు నవోదయ లాంటి అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్న మన మోపాడ కిషన్ నాయుడు స్కూల్ నియర్ 1 way ట్రాఫిక్ జంక్షన్, ఎస్కూట. నర్సరీ టు 5th క్లాస్ అడ్మిషన్స్ ఓపెన్.